అభిలాష శ్రవ్య ధారావాహిక 21వ భాగం. కలం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, గళం వెంపటి కామేశ్వరరావు. 3వ అధ్యాయం. రకరకాల లైట్ల కాంతి ఆ హాలులో ధగధగా మెరుస్తోంది. చిరంజీవి ఫుల్ సూట్లో ఉన్నాడు. గెలుపు తెచ్చిన ఆనందం అతడి మొహానికి అదోలాంటి మెరుపుని సమకూర్చింది. నీట్గా షేవ్ చేసుకున్న చెంపల మీద వెలుతురు పడి అందంగా మెరుస్తోంది. ఆ హాల్లో దాదాపు 25 మంది దాకా అతిథులు ఉన్నారు. అందరి చేతుల్లోనూ గ్లాసులున్నాయి. కొంతమంది ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఆడవాళ్ల కళ్ళు మాటిమాటికి చిరంజీవి మీద పడడం చూసి తనలో తనే అర్చన నవ్వుకుంటోంది. సర్వోత్తమరావు ఒక్కడే అక్కడ లేడు. ఇంకా తొడయముక అతుక్కోని కారణంగా ఆయన నర్సింగ్ హోంలోనే ఉన్నాడు. ఒక ఫోటోగ్రాఫరు ఫ్లాష్తో చిరంజీవిని ఫోటోలు తీస్తున్నాడు. 2-3 జర్నలిస్టులు అతడి వద్దకు చేరి ఊరికి సంబంధించిన వివరాలు అడుగుతున్నారు. ఇంతవరకు చరిత్రలో ఎక్కడా మెడలో తాడు వేసిన తరువాత బయటపడటం అనేది జరగలేదు. ఆ క్షణం మీరెలా ఫీల్ అయ్యారు? చిరంజీవి నవ్వి, చెప్పలేను అన్నాడు. నాకు భాష సరిగ్గా రాదు. బహుశా మనసంతా వేదాంతం నిండి ఉందేమో. ఆ క్షణం చెప్పలేను. ఊరికన్నా ఎలక్ట్రిక్ చైర్ మంచి సాధనమేమో ప్రాణాలు తీయడానికి అన్నారెవరో. ప్రాణాలు ఎంత సులభంగా తీయగలమా అన్నది కాదు మేం కోరుకునేది, అసలు మరణశిక్షనే రద్దు చేయాలని అంటూ చిరంజీవి అక్కడి నుంచి మరో గ్రూపు వద్దకు కదిలాడు. అర్చన కూడా అక్కడే ఉంది. అతన్ని చూసి నవ్వింది. ఆ గ్రూపులోనే ఉన్న లావుపాటి ఆవిడ చిరంజీవిని చూసి, ఏమబ్బాయే, మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావు అంది. ఆవిడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్య. చిరంజీవి నవ్వి ఊరుకున్నాడు. అర్చన అతడి వైపు ఓరగా చూసింది. ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుంది అడిగిందామె మళ్ళీ. ఇంకా పూర్తవటానికే ఉంది అన్నాడామె భర్త. అతడు ప్రాసిక్యూటరే కానీ చిరంజీవికి వ్యతిరేకంగా వాదించినవాడు కాదు. ఈయనకి 45 ఏళ్లుంటాయి. లా క్షుణ్ణంగా తెలిసినవాడు. సర్వోత్తమరావు గారి సాక్ష్యంతో కేసు కొట్టేస్తారు. అప్పటి వరకు మాత్రం బెయిల్ మీద ఉండాలి అని చిరంజీవి వైపు తిరిగి, మొత్తం మీద భలే సెన్సేషన్ క్రియేట్ చేశావోయ్. ఈ ఉరి రద్దు గురించి పేపర్లు ఎడిటోరియల్స్ రాయటం మొదలుపెట్టాయి. అనధికార వార్త ఏమిటంటే అప్పుడే ఢిల్లీలో ఈ రద్దు కోసం కదలిక మొదలైందిట. కొంతమంది ఎంపీలు ప్రధానమంత్రిని కలుసుకున్నట్టు కూడా. కంగ్రాచ్యులేషన్స్. ఆ ప్లాటరీతో చిరంజీవి అక్కడి నుంచి తప్పుకొని హాలు బయట బాల్కనీలోకి వచ్చాడు. బోగన్ విల్లా అందంగా ఊగుతోంది. గాజు అద్దాల వెనక నుంచి జనం నీడల్లా కనబడుతున్నారు. అతడు ఒంటరిగా నిలబడి ఉండటం చూసి అర్చన కూడా బయటికి వచ్చింది. ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ఐఎమ్ సారీ అర్చన అన్నాడు. ఆమె విస్మయంతో, ఎందుకు అంది. ఇదంతా చిన్నపిల్లాళ్లా చేశాను. అనవసరంగా మీ అందరికీ టెన్షను. పేపర్లో నీ గురించి ఒక హంతకుణ్ణి ప్రేమించిన అమ్మాయిగా వర్ణించటం, నీ సర్కిల్స్లో అది నీకు తలవంపులు అంటూ ఏదో అనుభూతూ ఉంటే ఆమె వారిస్తూ, నువ్వు ఇదంతా చేసింది ఒక ఆశయ సాధన కోసం. పైకి నవ్వుగానే కనపడవచ్చు కానీ అందులో ఎంత రిస్కు బాధ ఉన్నాయో ఆలోచించిన వాళ్ళకే తెలుస్తుంది అంది. కానీ అంటూ ఏదో అనబోయాడు. ఇక అదంతా మర్చిపో. ఈ హత్య, జైలు అంతా ఒక కళ అనుకో. అతడు నవ్వి, సుశీల గురించి కూడా మర్చిపోమంటావు అన్నాడు. ఆమె కోపంగా చూసి అంది. అతడు ఈసారి కొద్దిగా బిగరగా నవ్వి, ఓకే ఓకే మర్చిపోదాం. ఈ హత్య గురించి, సుశీల గురించి పూర్తిగా మర్చిపోదాం. అంతకన్నా కావాల్సిందే ఉంది అన్నాడు. లోపలికి పోదాం పద, ఇక్కడ చీకటిగా ఉంది. అతడు కదలకుండా, నిజం చెప్పు అర్చన, నాలా ఇటువంటి కాంప్లెక్స్ ఉన్నవాణ్ణి, ప్రతి దాంట్లోంచి హాస్యాన్ని పుట్టించేవాణ్ణి ప్రేమించటానికి నీకు బాధగా లేదు అన్నాడు. ఇప్పటి వరకు లేదు, కానీ నువ్వు మాటి మాటికి ఆ మాట అంటే నిజమేనన్న అభిప్రాయం కలగొచ్చు కూడా. అయినా హీరో డబ్బున్నవాడైతే ఎప్పుడూ సీరియస్గా నీట్గా సూట్లోనే ఉండాలని, లేక బీదవాడైతే సర్వకాల సర్వావస్థల్లోనూ నీతి, నిజాయితీ, నమ్రత, అందం, తెలివితేటలు వగైరాలతో ప్రవర్తించాలన్నారు లేదే అంది. అయితే నేను హీరోనేనంటావు అపనమ్మకంగా అడిగాడు. ఆమె కొద్దిగా చీకట్లోకి జరిగి చప్పున అతడి మెడ చుట్టూ చేతులు వేసి ఏం జరిగిందో అతడు గ్రహించే లోపల ముద్దు పెట్టుకుని, ఈ రుజువు చాలా అని
అతడు జవాబు చెప్పే లోపల తూనీగలా లోపలికి పారిపోయింది. మంచి షాంపూతో తలారా స్నానం చేసినట్టు అయింది చిరంజీవికి. ముందు మత్తెక్కింది, తరువాత లోపల నుంచి ఆనందం తన్నుకొచ్చింది. గాల్లో తేలుతున్నట్టు లోపలికి వెళ్ళాడు. ఏమీ జరగనట్టు అర్చన చాలా మామూలుగా అతిథులకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయో లేదో చూస్తోంది. అతడు ఆమె పక్కగా చేరి, అప్పులు తీసుకోవటం, ఇంకొకరిది నా దగ్గర ఉంచుకోవటం నాకు ఇష్టం ఉండదు, నీది నీకు ఇచ్చేద్దామనుకుంటున్నాను అన్నాడు సీరియస్గా. అర్చనకి ముందు అర్థం కాలేదు. అర్థమయ్యాక తర్వాత ఇవ్వచ్చులే అంది చుట్టూ ఉన్న జనాన్ని చూసి. వడ్డీ పెరిగిపోతుంది, ఇంతమందిలో అప్పుల ప్రసక్తి బాగోదు, ఎక్కడ తీసుకున్నానో అక్కడ ఇచ్చేయటం ఒక మంచి పౌరుడిగా నా ధర్మం. పక్క వాళ్ళకి ఈ సంభాషణ అర్థం కావటం లేదు. ఈ కాలంలో మంచి పౌరుల్ని ఎవరూ ఇష్టపడరు. తెలివితేటలతో అవకాశాలు కల్పించుకోగలిగే వాళ్ళనే లైక్ చేస్తారు. అప్పు ఎలా తీరుస్తావో ఇక నీ ఇష్టం అంది అర్చన కవ్విస్తున్నట్టు. చూస్తూ ఉండు, పార్టీ అయిపోయే లోపల నీ అప్పు తీర్చేయకపోతే అన్నాడు చిరంజీవి. ఆ క్షణం నుంచి అతడు ఆలోచనలో పడ్డాడు. తన తెలివితేటలకి అదో పరీక్ష. అతడు అందరితో మాట్లాడుతూ ఉన్నాడన్న మాటే గాని ఆలోచిస్తున్నాడు. 2 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ ఉన్న గదిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. కొంచెం ఎత్తుగా ఉన్న ప్లేస్ మీద నిలబడి ఫ్రెండ్స్ అన్నాడు. అందరూ అతడి వైపు చూశారు. ఈరోజు ఈ పార్టీ జరగడానికి ఒక రకంగా చెప్పాలంటే నేను మృత్యుముఖం నుంచి బయటపడటానికి కారణం ఒక వ్యక్తి. కేవలం మానవతావాదంతో ఎంతో రిస్క్ తీసుకున్న ఆ వ్యక్తి ఈ పార్టీకి వీఐపీగా పరిచయం చేయటం నాకు చాలా సంతోషకరం. అందరూ చిరంజీవి ఎవరి గురించి చెప్తున్నాడా అని ఎదురు చూడసాగారు. కొందరు అర్చన అనుకున్నారు. చిరంజీవి పక్కకి వంగి కొద్దిగా సిగ్గుపడుతున్న విష్ణు శర్మని పైకిలాగి 3 cheers to the hero of the occasion అంతే. ఆ గది చప్పట్లతో మారుమోగిపోయింది. శర్మ కంగారు పడి నమస్కారం పెట్టాడు. మరిన్ని నవ్వులు. అర్చన మాత్రం చిరంజీవి వైపు సంభ్రమాశ్చర్యాలతో చూసింది. నలుగురిలో గట్టిగా మాట్లాడటానికే సిగ్గుపడే చిరంజీవి ఇతడేనంటే నమ్మకం కుదరటం లేదు. ఇంతలో రామయ్య వచ్చి ఫ్రిడ్జ్ పనిచేయటం లేదని చెప్పడంతో ఆమె లోపలికి వెళ్ళి చూసింది. ఫ్రిడ్జ్లో లైట్ వెలగటం లేదు. పరీక్షిస్తే ప్లగ్ తీసేసి ఉంది. ఎవరు తీశారది? ప్లగ్ని ఆమె హోల్డర్లో పెట్టింది. అంతే, టప్ మన్న చప్పుడుతో కరెంటు పోయింది. జనం గోల. రామయ్య కొవ్వొత్తుల కోసం స్టోర్ రూమ్లోకి వెళ్ళాడు. ఫ్యూజ్ పోయినట్టుంది అంటున్నారెవరో పార్టీలో. ఆ విషయం స్ఫూర్తికి తెలుసు. అతడు బాగు చేసే పనిలోనే ఉన్నాడు. చెవి పక్కగా వినిపించేసరికి అర్చన ఉలిక్కి పడి తిరగబోయింది. కానీ అప్పటికే ఆలస్యం అయింది. చిరంజీవి అప్పు తీర్చేశాడు. 2 నిమిషాల్లో కరెంటు వచ్చింది. చిరంజీవి అక్కడ లేడు. అసలేమీ జరగనట్టు ఎవరో జర్నలిస్టుతో మాట్లాడుతున్నాడు. అవకాశాలు మనమే కల్పించుకోవాలండి, చుట్టూ జనం ఉన్నారు కదా అని ధైర్యంగా పందెం కాస్తే అది వాళ్ల తప్పు. ఎదుటి జర్నలిస్టుకు ఏమీ అర్థం కావడం లేదు. ఏడవలేక నవ్వుతూ మరే మరే అంటున్నాడు. అసలు తీర్చినవాడు వడ్డీ తీర్చకుండా ఉంటాడా? మీరే చెప్పండి. ఎందుకు తీర్చడు? తప్పక తీరుస్తాడు వంత పడ్డాడు. తీరుస్తాడు కాదు, తీర్చగలడు అనండి. చిరంజీవి సరిదిద్దాడు. అవును, తీర్చగలడు. వింటూ ఉన్న అర్చన మొహం ఉక్రోషంతో ఎర్రబడింది. ఓ సోడాబుడ్డి కళ్ళద్దాల జర్నలిస్టుని లాగి కొడదామన్న కోరికని బలవంతం మీద అణుచుకుంది. పాపం అతను మాత్రం ఏం చేస్తాడు? 4వ పెగ్గులో ఉన్నాడు. చిరంజీవి నవ్వుకున్నాడు. ఆమె ఏదో పని కల్పించుకుని లోపలికి వెళ్ళిపోయింది. పార్టీ మొదలై చాలాసేపు అవడంతో జనం బిగ్గరగా మాట్లాడటం మొదలుపెట్టారు. స్పీకర్లోంచి సితార్ వినిపిస్తోంది. చిరంజీవి పక్కకి స్ఫూర్తి వచ్చి చేరాడు. కొద్దిసేపట్లో కరెంటు పోతుందని, అది ఫ్యూజ్ పోవటం వల్లే పోతుందని ఎలా తెలుసుకున్నావు గురు? సైకోటెలి హిప్నోపతి. అమ్మో అమ్మో, అదెలా వస్తుంది గురువుగారు? జర్నలిస్ట్ అడిగాడు. ఎవరైనా అమ్మాయి మనకు అప్పెడితే వస్తుంది అన్నాడు చిరంజీవి. తన మాటలు లోపల అర్చనకి వినబడుతున్నాయని చిరంజీవికి తెలుసు. అమ్మాయిలు మనకు అప్పెట్టటమా? భలే భలే, మన దగ్గర తీసుకోకపోతే అదే చాలు అన్నాడు జర్నలిస్ట్. సాధారణంగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, కానీ బాగా హుషారుస్తే వాళ్లే ఇస్తూ ఉంటారు. ఏమిటో గురువుగారు, ఆటపిల్లల సంగతి అలా ఉంచండి, ఒక్కడు కూడా అవసరం వస్తే అప్పు పెట్టడు నాకు అన్నాడు జర్నలిస్ట్ విచారంగా. మీరా సోడాబుడ్డి కళ్ళద్దాలు మార్చకపోతే అప్పెట్టడం అలా ఉంచండి, కనీసం అప్పు తీసుకోవడానికి కూడా ఆడపిల్ల రాదు. జర్నలిస్టు అహాన్ దెబ్బతిన్నది. రాకపోతే వాళ్ళ కర్మ సార్. ఆ సుశీల చూడండి, ఒక్క బాయ్ ఫ్రెండ్ లేక దిక్కులేని చౌక తెచ్చింది.
స్ఫూర్తి కల్పించుకొని, అంటే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నది చస్తే తగలయ్యడానిక అన్నాడు. అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదు గురువుగారు. మనలాంటి ఓ స్నేహితుడుంటే ఆ ముసలమ్మ శవాన్ని అమ్మే ధైర్యం చేయదు కదా. సుశీల లాంటిది కాదు, చాలా మంచి పిల్ల అన్నాడు చిరంజీవి. తను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు, మగవాళ్ళంటే అసహ్యం తనకి. సర్వర్తో ట్రే పట్టించుకొస్తున్న అర్చన హఠాత్తుగా ఆగిపోయింది. చిరంజీవి చాలా క్యాజువల్గా మాట్లాడేస్తున్నాడు. ఆమె ఆలోచనలు మాత్రం అక్కడే, ఆ వాక్యం దగ్గరే. సుశీల అలాంటిది కాదు, చాలా మంచి పిల్ల, తను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు, మగవాళ్ళంటే అసహ్యం తనకి. అర్ధరాత్రి శవాన్ని తీసుకొచ్చిన వాడికి ఆమె ఎలాంటి అమ్మాయో ఎలా తెలిసింది? చచ్చిపోయిన సుశీల్ని నూతులో పడేసిన వాడికి ఆమె బతికి ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడేది కాదని, ఆమెకు మగవాళ్ళంటే అసహ్యమని ఎలా తెలిసింది? చాలా చిన్న అనుమానం. చరిత్ర చీకట్లో కప్పబడిపోయిన ఒక అద్భుత రహస్యం వెలికి రావడానికి ఆ అనుమానం కారణమైంది. ఆ అనుమానంతో మంటల్లో రెక్కలు కాల్పోయిన పురుగులా ఆమె మనసు విలువలలాడింది. అయోమయంగా వాళ్ళకేసి చూస్తూ ఉండిపోయింది. ఆమెను ఎవరూ గమనించలేదు. మంచి పిల్ల కాబట్టే రేపు చేయబడిందో, చెడ్డ పిల్ల అయితే రేపెందుకు అంత స్ట్రేపే స్ఫూర్తి అంటున్నాడు. ఇందులో రేపే ఉంది, రేపు లేదు, మర్డర్ లేదు. మనవాడు ఆద్యంతము స్పృశించాడు కాబట్టి అది రేప్. ఇక ఆ సుశీల ప్రసక్తి మానేస్తే మంచిదేమో అన్నాడు చిరంజీవి. ఆ తరువాత ఏం జరిగిందో 22వ భాగంలో వింటారు. అంతవరకు సెలవు. నమస్కారం.